నమస్తే. ఈ డిజైన్స్ అన్ని టర్కీ అండ్ దుబాయ్ డిజైన్స్ అంటూ ఉంటారు. ఇవి జిఆర్టీలో అవైలబుల్గా ఉంటాయి. మలబార్లో కూడా ఈ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏంటి అంటే మనకి తక్కువ వెయిట్లో ఎక్కువ బంగారం ఉన్నట్లుగా కనపడతాయి. ఇది చూడండి ఎంత పెద్దగా కనపడుతూ ఉంది, కానీ 25 గ్రామ్స్లో వచ్చేస్తుంది. అసలు 18 గ్రామ్స్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంటాయి. ఇది చూడండి 15 గ్రాముల్లో మొత్తం కంప్లీట్ సెట్ అనమాట. అవి జస్ట్ ఎలా అంటే జామెట్రీ డిజైన్స్ అంటారు వీటిని. ఈ ప్యాటర్న్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. లైట్ వెయిట్లో జస్ట్ హ్యాండ్మేడ్ కూడా చేస్తారు. హ్యాండ్మేడ్ ఏంటంటే కొన్ని ఎక్కువ బంగారం పడుతుంది. ఇవంతా మెషిన్ మేడ్ అనమాట. వాళ్ళ బంగారం ఎక్కువ దుబాయ్ షాపింగ్కి వెళ్ళే వాళ్ళకి ఈ డిజైన్స్ కానీ ఈ చేత మొత్తం తెలిసే ఉంటుంది. ఇది చూడండి లైట్ వెయిట్ అనమాట. 15 గ్రామ్స్లో వచ్చేస్తుంది. అసలు కంప్లీట్ సెట్ చూడటానికి కూడా హెవీగా అంటే బంగారం చాలా పెట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఈ డిజైన్ కూడా అలాగే. కొన్ని వెయిట్స్ నా దగ్గర అవైలబుల్ లేదండి, డిజైన్స్ పెడుతున్నాను. వెయిట్ నాకు అవగాహన ఉన్నవి నా దగ్గర ఉన్నవి నేను చెప్తున్నాను. ఇది కూడా లైట్ వెయిట్, బ్రైడల్కి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది గాగ్రాస్ మీద కానీ గౌన్స్ మీద కానీ ఈ పీస్ చాలా అందంగా ఉంటుంది. ఇది చూడండి బ్రైడల్ హారం అనమాట. ఇది ఒక కంప్లీట్ లుక్తో 77 గ్రామ్స్ అంటే చాలా హెవీ వెయిట్ అనే చెప్పొచ్చు. మామూలుగా మన ట్రెడిషనల్ హారాలు కూడా ఆల్మోస్ట్ 60 నుంచి 70-80 ఉంటాయి. ఇది చాలా లెందీగా కూడా ఉంటుంది. దీని మీదకి ఒక చిన్న నెక్ పీస్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా బ్రైడల్ లుక్ బాగుంటుంది. ఇది కూడా లైట్ వెయిటేనండి. అక్కడ కింద ఉన్నది వెయిట్ కాదు. ఈ డిజైన్ కూడా చూడండి చాలా సింపుల్గా, ఈవెన్ శారీస్ మీదకైనా సరే వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా ఈ డిజైన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ డిజైన్స్ కూడా చూడండి. ఇవి చాలా మటుకు జోయా లూకాస్ కానీ మలబార్ అండ్ జిఆర్టీ వాళ్ళు కూడా ఈ డిజైన్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ బ్యాంగిల్స్ చూడండి చూడటానికి హెవీ లుక్తో ఉన్నా కూడా మనకి బడ్జెట్లో కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ అక్కడే డిజైన్స్, దుబాయ్ అండ్ అటు సైడు ఎక్కువ మార్కెట్లో కనిపించే డిజైన్స్. బట్ ఆ డిజైన్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చాయి. ఇక్కడ కూడా చాలామంది ఇష్టపడుతున్నారు, బాగా చేయించుకుంటూ ఉన్నారు. ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. హెవీ వెయిట్ అనే చెప్పచ్చు, బట్ డిజైన్ బాగుందని నేను పిక్ తీసుకొని పెట్టాను. ఇది కూడా ఒక వెస్ట్రన్ మోడల్ అనమాట. ఈ నెక్లెస్ కూడా ఈ చూడండి. ఇవి బంగారు గుళ్ళ మాలలు మనకి తెలుసు కదా. నా దగ్గర ఉన్న ఈ డిజైన్స్ అన్నీ పెట్టాను చూడండి. ఇవి లైట్ వెయిట్లో వస్తాయి. అంటే నేను ఎలా చెప్పాను దుబాయ్ డిజైన్స్ అన్నీ మనకి లైట్ వెయిట్లో ఎలా వస్తాయి. ఇవి మన ఇండియన్ ట్రెడిషన్, ఎక్కువ మరాఠీ వాళ్ళు అలా ఓల్డ్ ట్రెడిషనల్గా చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు మన సైడ్ ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి ఇవి చేయించుకుంటున్నారు. యాక్చువల్గా మన ట్రెడిషనల్ నగలు కనుక చూసుకుంటే బంగారు గుళ్ళ 2 పేటల మాలలు అలా మన అమ్మమ్మలు నాయనమ్మలు వేసుకుని ఉండేవాళ్ళు. మీరు ఫొటోస్లో చూసుకోవచ్చు, లేదు అంటే వారసత్వంగా వచ్చిన నగల నుంచి కూడా చాలామందికి తెలుస్తుంది. అంటే మన చంద్రహారంలానే ఒక్కొక్క ఏరియాల్లో కొంతమంది కొన్ని డిజైన్స్ చిన్న చిన్న మార్పులు ఉంటాయి కదా, అలా చంద్రహారం ప్లేస్లో ఇది చేయించుకునేవాళ్ళు. ఇవి కూడా చాలా లైట్ వెయిట్లో వస్తాయండి. మన బడ్జెట్ని బట్టి మన స్తోమతని బట్టి చేయించుకోవచ్చు. 2 పేటలు కావాలంటే తక్కువలో వస్తాయి. వాటిని చిన్న చిన్న మార్పులు చేసి ఒక ట్రెడిషనల్ వేలోకి నుంచి మనకి ఇప్పుడున్న ట్రెండింగ్లో ఈ డిజైన్స్ అనేవి డిజైన్ చేసినవి చూడండి. ఇవి చాలామంది ఒక 10 years బ్యాక్ వేసుకుంటే కూడా చూశాను. 2 పేటలు అట్లా ఒక చిన్న నెక్లెస్ పెట్టుకొని, లేదు అంటే చిన్న పిల్లలకి టీనేజ్ గర్ల్స్ కానీ ఇంకా చిన్న పిల్లలకు కూడా వేయటం చూశాను. ఇవన్నీ కాకపోతే చిన్న చిన్న మార్పులతో కొంచెం కొత్త డిజైన్స్ యాడ్ చేసి అలా చేయించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చేయించుకుంటున్నారు. అంటే వాళ్ళ చాయిస్ని బట్టి బంగారాన్ని బట్టి ఒక్కొక్క మోడల్ ఉండాలి మాకు ఒక్కొక్క దాంట్లో, అలాంటివన్నీ కూడా చూసుకొని చేయించుకుంటున్నారు. వీటి గురించి అండి 2 పేటలు కనుక మనం స్టెప్స్గా కాకుండా మనకి ట్రెడిషనల్గా వచ్చినా లేదు అంటే మనం చేయించుకున్నా కూడా లైట్ వెయిట్లో ఒక 15 గ్రాముల్లో నుంచి 20 గ్రాముల్లో కనుక 2 పేటల గొలుసు చేయించుకొని ఏ వయసు వారైనా పైన ఒక చిన్న నెక్లెస్
చాలా చిన్న మనకి ట్రెడిషనల్గా వచ్చిన స్టోన్స్ నెక్లెస్ అయినా సరే పెట్టుకొని ఈ 2 పేటల గుళ్ళహారం వేసుకొని చూడండి ఎంత అందంగా కనపడతారో. ఈవెన్ పాత చంద్రహారాలైనా సరే పైన ఒక చిన్న నెక్లెస్, చాలా చిన్న నెక్లెస్ పెట్టుకొని అది వేసుకోండి.